వెల్కమ్ టు కందవోలు న్యూస్. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ జిలానీ బాషాకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి కార్యకర్తలకు, ప్రతి అభిమానికి కాంగ్రెస్ పార్టీ రాగానే మొట్టమొదటిగా సంతకం ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జిలానీ బాషా షేక్. నేను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశాను. నా నామినేషన్ యాక్సెప్ట్ అయింది. నేను రేపు నుంచి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు 2,75,000 మంది ఓటర్లను తాగబోతున్నాను. దయచేసి మీరందరూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రజలందరూ ఒకసారి మమ్మల్ని అడిగితే, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల క్రితము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూడండి, 5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడండి. అభివృద్ధి అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము, అభివృద్ధి అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీ చేసి వచ్చింది. మనకు స్వతంత్రం రాకముందు 75 సంవత్సరాల క్రితము ఏముంది ఇండియా, ఈ రోజు ఇండియా ఏముంది, డెవలప్ చేసింది ఎవరు? 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఏం చేసింది ఈ దేశానికి ప్రభుత్వం? బీజేపీ ఏమీ చేయనప్పుడు, ఎటువంటి అభివృద్ధి చేయనప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ ఈ బీజేపీకి ఎందుకు అంటగడుతున్నారు? వాళ్ళ వెంబడి ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాళ్ళ సపోర్ట్ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? బీజేపీకి ఈ రాష్ట్రంలో 1% ఓటు బ్యాంకు లేదు. అయినా బీజేపీతో అలయన్స్ కోసం ఎందుకు చంద్రబాబు నాయుడు అంత వెనుకబడుతున్నాడు? ఎందుకు వెనుకబడుతున్నా అంటే వ్యవస్థను మేనేజ్ చేస్తాడు, తమ కేసుల నుంచి బయటపడేస్తాడని తప్పితే ప్రజలను బాగు చేద్దాం, ప్రజలకు అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ముందుకు తీసుకెళ్దాం, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే మేమంతా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన వైసీపీకి కానీ టీడీపీకి కానీ లేదు. ప్రజలందరూ ఈ విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డెవలప్ చేస్తారు. ప్రత్యేక హోదా తీసుకోవాలంటే రాజీవ్ గాంధీ గారితోనే సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీ గారు ఒకసారి ప్రధానమంత్రి అయితే మొదటి సంతకము ప్రత్యేక హోదా మీద పెడతామన్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్.